హరోం హర భం భం బోలే హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర భం భం బోలే హరోం హర భం భం బోలే. అక్క ఎవరు అంత గట్టిగా అరుస్తున్నారు? ఏమో తెలీదు పద్మ. చంద్ర పద చూద్దాం. ఎవరు మీరు? లోపలికెలా వచ్చారు? హరోం హర శివుడి ఆజ్ఞ లేకుండా ఈ అఘోర అడుగు పడదమ్మా. ఏయ్, ఎవర్రా నువ్వు? సరాసరి లోపలికి వచ్చేసావు. ఇల్లేమైనా నీదనుకుంటున్నావా? హరోం హర నాది కాదు, నీది కాదు, ఆ పైవాడిది. ఆ పై ఫ్లోర్ లో ఎవరూ లేరు, కానీ అసలు నిన్న ఇంట్లోకి ఎవరు రానిచ్చారు? ఏయ్ సెక్యూరిటీ, సెక్యూరిటీ ఆగో. నువ్వు అరిచినా అడ్డగించినా నేనొచ్చిన కార్యం పూర్తి చేసుకునే వెళ్తాను. అమ్మా, నేను సూటిగా చెప్తాను, మనసులో పెట్టుకో. నీ పూజలు, నీ భక్తి ఈ అఘోరాన్ని ఇక్కడికి రప్పించాయి. ఆ పరమశివుడే నన్ను పంపించాడు. నీ క్షేమం కోసం, నీ బిడ్డ జాగ్రత్త కోసం. మీరేమంటున్నారు స్వామి? నాకేం అర్థం కావడం లేదు. జాగ్రత్తమ్మా, నీ బిడ్డకి చాలా పెద్ద గండం దగ్గరలో ఉంది. మరణగండం. ఒక తప్పు వల్ల నువ్విప్పటికే ఒక బిడ్డను పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఇంకొక తప్పు చెయ్యకు. ఏంటి మీరు అనేది? నా బిడ్డకి ప్రమాదం ఏంటి? అది నువ్వనుకుంటున్నట్టు ప్రేమ పాశం కాదమ్మా, మృత్యు పాశం. నువ్వు పెళ్లి పీటల మీదకెక్కిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీ కొడుకుని బలిపీఠం మీదకెక్కిస్తున్నావు. ఏమైంది? అందరూ ఇలా కంగారుగా ఉన్నారు. ఇంతకీ ఇతనెవరు? నువ్వనుకుంటున్నట్టు ఈ పెళ్లి జరిగితే నీ కొడుకు నీకు దక్కడు. వద్దు స్వామి, ఆపండి. అలా అనకండి. వద్దంటే ఆగదు తల్లి. నువ్వు చేసిన కర్మలు నిన్ను వెంబడిస్తూ ఉంటాయి. నీ ఆలోచన మానుకో, అర్థమైందా? నేను చెప్పింది అర్థం చేసుకొని నీ బిడ్డను కాపాడుకో. బిడ్డ ప్రాణం ముఖ్యం, ప్రేమ కాదు. హరోం హర భం భం బౌలే. శివయ్య చెప్పేశాడు, చెప్పాల్సింది చెప్పేశాడు. ఇక ఈ తల్లి నిర్ణయం.
బిడ్డని కాపాడుకుంటావో లేక ఆ విధికే అప్పగిస్తావో ఇక నీ ఇష్టం. ఆగు. అక్క అక్క వదినా అయ్యో, వదినా అక్క అక్క లేక కమలా, వదినా కమలా, వదినా కమలా, వదినా కమలా. అక్క అన్నయ్య పట్టుకో అన్నయ్య. అక్క ఎదుగో మంచినీళ్ళు తాగు. రైతనా అరుపులు ఎవరయ్యరా? కమలా ఏమైంది? మిమ్మల్ని అడిగేది. ఎవరు ఏం మాట్లాడకుండా సమాధానం చెప్పకుండా ఉంటారేంటి? ఎవరైనా సమాధానం చెప్పండి. నాన్న అది ఎవరో అఘోరా ఇంటికొచ్చాడు. వదిన్తో ఏదేదో గట్టిగా మాట్లాడాడు. అతను ఏం మాట్లాడాడో ఏంటో ఏం అర్థం కాలేదు. అఘోరానా? ఇంటి లోపల కూర్చాడా? అవును మావయ్య, చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నాడు. ఒళ్ళంతా బూడిద. అయినా అతను లోపలికలా వచ్చాడ్రా? ఇంటి ముందు సెక్యూరిటీ లేడా? ఎవరిని మడితే వాళ్ళని లోపలికి ఎలా రానిచ్చాడు? సెక్యూరిటీ, సెక్యూరిటీ! సార్ చెప్పండి సార్. ఏం చేస్తున్నావు నువ్వు? ఇంట్లోకి ఎవరో వస్తుంటే గుడ్లు అప్పగించి చూస్తున్నావా? అసలు గేట్ దగ్గర ఉన్నావా లేదా? ఉన్నాను సార్. ఉంటే మరి వాడు వస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు? నేను చెప్తున్నా గానీ వినిపించుకోకుండా లోపలికి వచ్చాడు సార్. చూడటానికి చాలా భయంకరంగా ఉండేసరికి చాలా భయం వేసింది సార్. భయం వేసిందని అలా అందరినీ లోపలికి రానిస్తావా? ఇక నీకు జీతం ఇచ్చి గడి దగ్గర పెట్టుకున్నది ఎందుకు? సెక్యూరిటీ అనే పేరు ఎందుకు? తప్పు అయిపోయింది సార్. ఇంకోసారి రిపీట్ చేయొద్దు. వెళ్ళా. రైతనా కమలను లోపలికి తీసుకెళ్ళు. హాయ్ మేడం. హాయ్ ప్రియాంక. పదండి మేడం వెళ్దాం. రండి మేడం. రెండు మూడు రోజుల నుంచి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఈ రోజు కుదిరింది. నేను కూడా నిన్ను కలిసి చాలా మాట్లాడాలి, హితబోధ చెయ్యాలి అనుకున్నాను. ఏ విషయంలో మేడం? నీ ప్రేమ విషయంలో, గౌతమ్ విషయంలో. నువ్విలా కాలయాపన చేస్తూ ఉంటే అక్కడ ఝాన్సీ గౌతమ్ని గద్దల ఎత్తుకెళ్ళిపోతుంది. అదేంటి మేడం, ఏమైంది? ఎందుకలా అన్నారు?
అవును, గౌతమ్తో నీ లవ్ యాక్సెప్ట్ చేయించుకోవడమే నీకు చేత కాలేదు, కానీ ఝాన్సీకి సాధ్యమైంది. అంతేకాదు, వాణ్ణి లవ్లో పడేయడమే కాదు, తన చుట్టూ తిరిగేలా చేసుకుంది. 24 గంటలు తన గురించే ఆలోచించేలా చేసింది. గౌతమ్ని పడేయడమే గొప్పగా ఫీల్ అవ్వాల్సి వస్తే తను ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నని కూడా తన వైపుకు తిప్పుకుంది. వాళ్ళు కూడా తన పార్టీయే. ఏదేమైనా చాలా పక్కాగా ప్లాన్ చేసింది. ఎంతైనా తను చాలా గ్రేట్ కదా. మేడం, నువ్వు దీనికే ఇలా అయిపోతే నీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? విని తట్టుకునే ధైర్యం నీ గుండెకుందా? ఏంటో అది చెప్పండి, పర్వాలేదు. గౌతమ్ వాళ్ళ అమ్మ నాన్న తొందరలోనే ఝాన్సీతో సంబంధం మాట్లాడుకోవాలని ఎదురు చూస్తున్నారు. చిన్న చిన్న అడ్డంకులున్నాయి. ముఖ్యంగా మా డాడ్ ఒకరు. వాళ్ళకి కొంచెం అడ్డంకిగా ఉన్నారు. ఆయన్ని కూడా ఏదో ఒక రోజు మభ్యపెట్టో మాయ చేసో వాళ్ళ వైపుకి తిప్పేసుకున్నారంటే ఇక ఝాన్సీకి లైన్ క్లియర్ అయినట్టే. ఏంటి మేడం మీరు చెప్పేది? నిజమా? కమల అత్తయ్య వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని తొందరపడుతున్నారా? మీరు విన్నది నిజమేనా? అసలెవరు చెప్పారు మీకు? ఎవరు చెప్తే ఏముందిలే కానీ జరగబోయేది అదే. కావాలంటే నువ్వే చూడు. మేడం, అది జరిగితే ఎలా మేడం? ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళిద్దరూ రేపు పెళ్లి చేసుకొని వస్తారు. రాగానే హారతిచ్చి వెల్కమ్ చెప్పు వాళ్ళకి. నెక్స్ట్ డే నుంచి నువ్వు లేడీ దేవదాస్ లాగా చేతిలో బాటిల్ ఒకటి పట్టుకొని ఒక మూలన కూర్చొని తాగుతూ ఉండొచ్చు. నో, అలా జరగడానికి వీల్లేదు. నా ఆశలన్నీ గౌతమ్ సార్ మీదే పెట్టుకొని బ్రతుకుతున్నాను. నా లైఫ్ పార్ట్నర్గా ఆయన కాకుండా మరొక వ్యక్తిని ఊహించుకోలేను కూడా. మీరన్నట్టు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏంటి? నేనేమైపోతాను? ఆ దేవుడు నా రాత ఇలానే రాశాడా? ఎవరు చెప్పారు ప్రియాంక ఆ దేవుడు నీ రాత ఇలాగే రాశాడని? ఒకవేళ ఇలాగే రాసినా మార్చుకొని నీ రాతని నువ్వే మళ్ళీ రాసుకోవాలి. అవసరమైతే ఆ ఝాన్సీ రాతని కూడా నువ్వే రాయాలి. అంతేకాని ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? అదేలా మేడం? ఎలా అంటే ఆ ఝాన్సీ నీకు చేసిన ద్రోహాన్ని గుర్తు చేసుకో. బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మీ నాన్నని కోర్టుకు లాగింది. నిన్ను బోనెక్కించింది. సొసైటీలో ఎంతో పేరు ప్రఖ్యాతలున్న అమ్మ హాస్పిటల్ పరువుని నడి రోడ్డుకు లాగి బురద జల్లాలని ప్రయత్నించింది. అన్నింటికంటే ముఖ్యంగా నీ ప్రేమని నీకు దూరం చేస్తోంది. నీ గౌతమ్ని నీకు కాకుండా చేస్తోంది. ఇవన్నీ గుర్తు తెచ్చుకో. అప్పుడు నీకే ఏదో ఒక ఆలోచన వస్తుంది. అవును, మీరు చెప్పినవన్నీ నిజమే. నాన్నని కోర్టుకు లాగినప్పుడు నాన్న కూడా చాలా ఫీల్ అయ్యారు. అలాగే నన్ను బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి నన్ను కూడా కోర్టు బోన్లోకి లాగింది. అన్నింటికంటే ముఖ్యంగా గౌతమ్ సార్ని నా కోసం త్యాగం చేస్తున్నా అని చెప్పి
ఇప్పుడు ఆయన్ని తన వైపుకి తిప్పుకుంది. నమ్మించి మోసం చేసింది. అసలు అలా ఎలా చేస్తుంది? ఒక మనిషి ఒకసారి మాటిస్తే ఆ మాటకి కట్టుబడి ఉండాలి కదా. ప్రాణం పోయినా సరే ఆ మాట మీదే నిలబడాలి అంటారు కదా. కానీ ఆ ఝాన్సీ ఎంత చీప్ గా బిహేవ్ చేస్తుందో చూస్తున్నావు కదా. అలాంటి తనని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరన్నట్టు నా రాత నేనే రాసుకుంటాను. అలాగే ఆ ఝాన్సీ రాతని కూడా నేనే రాస్తాను. తన జీవితంలో గౌతమ్ సార్ని లేకుండా చేస్తాను. గౌతమ్ సార్ని నా సొంతం చేసుకుంటాను. శభాష్. ఇప్పుడు ప్రియాంక అంటే ఏంటో అందరికీ తెలుస్తుంది. అవును మేడం, తన అంతం ఎలా చూడాలి? ఏ దేవుణ్ణి పట్టుకుంటే నా కోరిక నెరవేరుతుంది? ప్రియాంక రాత రాయాలన్నా మార్చాలన్నా ప్రతిసారి దేవుణ్ణే పట్టుకోవాలని లేదు. మరెలా మేడం? మనము గట్టిగా అనుకుంటే చాలు. మంచికి మంచి, చెడుకు చెడు అంటారు. ఆ ఝాన్సీ నీకు మాటిచ్చి మోసం చేసింది. అలాంటి దాన్ని నువ్వు కూడా దెబ్బకు దెబ్బ కొట్టాలి. మొదట్లో నీకు గౌతమ్కి పెళ్లి చేయాలనుకున్నారని తనకు కూడా తెలుసు కదా. అలాంటి టైంలో ఝాన్సీ సైలెంట్గా ఉండాలి కదా. స్నేహితురాలికి కాబోయే భర్తాన్ని కూడా ఆలోచించకుండా గౌతమ్ని ఇంకా తన వైపుకు తిప్పుకుంది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసి మరి తన గ్రిప్పులో పెట్టుకుంది. నువ్వు కూడా అదే మైండ్ సెట్తో, అదే ఫోకస్తో ఉండాలి. ఝాన్సీ మీద టార్గెట్ పెట్టు. ఉదయం లేచిన దగ్గర నుంచి తను ఎక్కడికెళ్తుంది, ఏం చేస్తుంది, తన ఆలోచనలు ఏంటి అని అన్నిటినీ కనుక్కొని తనకంటే 10 అడుగులు ముందుగానే ఉండాలి. అప్పుడే నీ ప్రేమను నువ్వు దక్కించుకోగలవు. నీకిక ఏ ఆలోచన ఉండకూడదు. తిండి తింటున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు కూడా ఝాన్సీ గురించే ఆలోచించాలి. ఝాన్సీకి నిద్ర లేకుండా చెయ్యాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు కదా. ఇక నువ్వు యుద్ధం చెయ్యాలి. నీ ప్రేమను నువ్వు దక్కించుకోవాలంటే నీకు మరో ఆప్షన్ లేదు. చేస్తాను. ఇక నుంచి మీరు చెప్పినట్టే యుద్ధం చేస్తాను. నన్ను నమ్మించి మోసం చేసి నా ప్రేమను నాకు దూరం చేస్తున్న ఆ ఝాన్సీని దెబ్బకి దెబ్బ కొడతాను. మీరు చెప్పినట్లుగా ప్రతి క్షణం తన గురించే ఆలోచిస్తాను. గౌతమ్ సార్ని దగ్గర చేసుకోవడానికి నాకు దొరికే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోను. అవసరమైతే అవకాశాల్ని కూడా సృష్టించుకుంటాను. చూడు ప్రియాంక, జీవితంలో మనకు ప్రతి దశలో
ఎవరో ఒకరు శత్రువులు వస్తూనే ఉంటారు. స్కూల్లోనూ, కాలేజీలోనూ, టీనేజ్లోనూ, మన ఇంటి చుట్టుపక్కల ఇలా ప్రతి చోట శత్రువులు ఉంటూనే ఉంటారు. కానీ ప్రధానమైన శత్రువు ఒక్కళ్ళే ఉంటారు. ఆ ఒక్కరిని మనం ఎదుర్కొంటే జీవితంలో గెలిచినట్టే. సో నీ జీవితంలో ఆ ప్రధానమైన శత్రువు ఎవరో అర్థమైంది కదా? ఝాన్సీ, ఝాన్సీ, ఝాన్సీ. ఆ వంశంలో పుట్టిన ఝాన్సీ వాళ్ళక్కది, పిల్లలది, ఝాన్సీది అందరివి నష్టజాతకాలే. అక్క, నిజంగా అమ్మా నాన్న చావులకి మనమే కారణమా?